ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. అదిగో మిథున వెళ్లి ఎదురుగా ఉన్న సీసీ ఫుటేజ్ తెస్తుంది. దొంగెవరో అందులో క్లియర్గా తెలిసిపోతుంది. పోలీసులకు ఎవరు కంప్లైంట్ చేశారు? నేనే రాగిని. నువ్వు నా మీద డౌట్ పడ్డావు కదా. నా నిజాయితీ నిరూపించుకోవడానికి, నిజం దొంగ ఎవరో పట్టుకోవడానికి నేనే వాళ్ళకి ఫోన్ చేశా. షాపులో దొంగతనం జరిగిందని చెప్పారు. లేదు సార్, అంత పెద్దదేం కాదు, చాలా చిన్నది. పైగా అది మేమే క్లియర్ చేసుకుంటాం. ప్లీజ్, మీకు మా వాళ్ళు ఫోన్ చేసి టైం వేస్ట్ చేశారు. సారీ సార్. ఇట్స్ ఓకే. అవసరమైతే కాల్ చేయండి. ఓకే సార్, థ్యాంక్ యూ. సార్, రాగిని చూసావా? రాగిని మిథున బిల్డప్. నేను పోలీసులను పిలిపిస్తే వాళ్ళని ఎలా వెనక్కి పంపించిందో. అంటే అర్థమేంటి? ఈ దొంగతనంలో మిథున పాత్ర కూడా ఉన్నట్టే కదా. లేదు, ఇందులో మిథున మేడం తప్పేం లేదు. ఆ తప్పు చేసింది నేను. రమ్య? అవును మేడం. మేడం దగ్గర ఇప్పటికే చాలా అడ్వాన్స్ తీసుకున్నాను. అమ్మకి హెల్త్ బాగాలేదు, వైద్యానికి డబ్బు లేదు. అందుకే ఈ తప్పు పని చేశా. అడ్వాన్స్ తిరిగి ఇవ్వమని నిన్ను మేడం అడగలేదు. నువ్వు మళ్ళీ అడిగినా ఇవ్వనని చెప్పేది కాదు. నీ పరిస్థితి చెప్పుకొనుంటే మేమైనా తల ఇంత వేసుకుని ఇచ్చేవాళ్ళం కదా రమ్య. రమ్య, మనందరం కలిసి పనిచేస్తేనే ఈ షాప్ రన్ అవుతుంది. మనందరం నిజాయితీగా ఉంటేనే ఈ షాప్ లాభాల్లోకి వెళ్తుంది. ఇప్పటి వరకు అలాగే జరిగింది, ఇకపై కూడా అలాగే జరగాలి. మీ యజమానికి మీ జీతం వరకే కాదు, మీ జీవితంలో ఒడిదుడుకుల పైన కూడా నాకు బాధ్యత ఉంది. మీకు కష్టం వచ్చినా నాకు చెప్పుకునే హక్కుంది. దాన్ని ఉపయోగించుకోండి. ఇలా ఎప్పుడూ చేయకండి. వెళ్ళండి. సారీ మేడం. ఏంటిది? క్షమించేశాను, వెళ్ళు. వెళ్ళండి, వెళ్ళి మీ పనులు చూసుకోండి. వెళ్ళండి, వెళ్ళి పని చూసుకోండి. దొంగ దొరికింది కదా, వెళ్ళమంటున్నాను అంతే. సారీ మేడం. ఇందాక నేను పోలీసులని పంపించడానికి కారణం కేవలం మన షాప్ పేరు పోకూడదని. మన షాప్లో దొంగతనం జరిగిందని పోలీసులు వచ్చారని చుట్టుపక్కల తెలిస్తే బాగోదని అలా చేశాను. అర్థమైంది మిథున, నువ్వు ఆ ఆలోచనతోనే అలా చేస్తుంటావని అనుకున్నాను. ఈ మట్టి పురులా నేనేం నిన్ను అనుమానించలేదు.
అయినా నన్ను అడగకుండా పోలీసులకు ఎలా ఫోన్ చేస్తావు? ఇంటికి రాని సంగతి చెప్తా. రాగిని చేసావుగా. ఇలా అయిపోయిందేంటి? కానీ మిథునతో ఈ ఆలోచనని ఎలా షేర్ చేసుకోవాలి? హాయ్. సాయంత్రం వస్తారేమో అనుకున్నాను కానీ మధ్యాహ్నం వస్తారని ఊహించలేదండి. ఈ టైంలో వచ్చారేంటి? సాయంత్రానికి మధ్యాహ్నానికి మధ్యలో లంచ్ టైం అని ఒకటి ఉంటుందండి. అది మీరు మర్చిపోయినట్టున్నారు. అవునండి, భోజనం మీద ధ్యాసే లేదు నాకు. నాకు తెలుసు మీరిలాగే రాత్రి వరకు తినకుండా ఉంటారనే వస్తూ వస్తూ పార్సల్ పట్టుకొచ్చాను. అవును, ఎందుకు అన్నిసార్లు కాల్ చేశారు? అంటే అది ఇవాళ షాప్కి వెళ్ళినప్పటి నుంచి పెద్ద టెన్షన్ అయిపోయిందండి. శారీ బండిల్ దొంగిలించారని ఆ భరణి గోరెంత దాన్ని కొండంత చేసి పెట్టాడు. మధ్యలో మీ ఫోన్లో ఒకటి. అయ్యయ్యో, అవునా? సారీ అండి. అయ్యయ్యో పర్లేదు. ఆ ప్రాబ్లం క్లియర్ అయ్యాక నేనే మీకు కాల్ చేద్దామనుకున్నాను. కానీ మీరు ఎలాగో లంచ్ చేసుండరు, పైగా కాల్ చేశారు. తింటూ మాట్లాడుకోవచ్చని చెప్పి ఆ బ్రేక్ లో ఇలా వచ్చేసాను. రండి తింటూ మాట్లాడుకుందాం. ఇప్పటికే లేట్ అయిపోయింది, రండి. సరే అండి. మిథునకి ఇంట్లో కన్నా ఇప్పుడే చెప్పేయడం బెటర్. కానీ ఎలా స్టార్ట్ చేయాలి? గౌతమ్ గారు, ఏంటండి అలా ఉన్నారు? ఏం ఆలోచిస్తున్నారు? నాకు ఫోన్ చేసిన కారణం గురించేనా? ఏంటండి? అవునండి, అదే విషయం. మీరు మీ లోపలే పెట్టుకొని లోపలే ఆలోచిస్తూ ఉంటే అది లోపలే ఉండిపోతుంది. ఈ లోపలే నా లంచ్ బ్రేక్ అయిపోతుంది. చెప్పండి, ఏంటా విషయం? మిథున్ గారు, అది మనం భార్యాభర్తలం కాదన్న నిజాన్ని బంగారయ్య అంకుల్ తాయారమ్మ ఆంటీకి తెలిసిపోయిందా? లేదు. అమ్మయ్యా. నేనే తెలియజేద్దాం అనుకుంటున్నానండి. మీరా? దేనికండి? ఉన్నట్టుండి ఎందుకు చెప్పాలనుకుంటున్నారు? ఉన్నట్టుండి కాదండి, ఎప్పటి నుండో చెప్పాలనుకుంటున్నాను. మొన్న నా పైన ఎన్కౌంటర్ జరగబోయి బయటపడ్డప్పటి నుంచి చెప్పాలని సీరియస్గా అనుకుంటున్నాను. ఏ ముహూర్తంలో మనం భార్యాభర్తలుగా నటించడం స్టార్ట్ చేశామో అప్పటినుంచి ఇల్లు ప్రాబ్లం తీరింది, కానీ ఇంటి నిండా ప్రాబ్లమ్సే వచ్చాయండి. ఒకటి పోతే ఒకటి, ఒకటి తర్వాత ఒకటి వస్తూనే ఉన్నాయి. ఒకవేళ మొన్న నన్ను ఎన్కౌంటర్ చేసుంటే నేను చచ్చిపోయి ఉంటే? చచ్చా, ఏంటండి ఆ అపశకున మాటలు?
నేనిలా మాట్లాడటం కాదండి. ఒకవేళ నిజంగానే పోయింటే మీకది ఆపదల్ని, అవమానాల్ని, అగాధాల్ని తెచ్చిపెట్టి ఉండేది. మీ లైఫ్ అన్యాయం అయిపోయేది. ఆంటీ అంకుల్కే కాదు, ఆ ఇంటి చుట్టుపక్కల సొసైటీకి భార్యాభర్తల కాంటెస్ట్లో పాల్గొన్నాక ఈ 2 స్టేట్స్కి అందరి దృష్టిలో మనం భార్యాభర్తలుగా ముద్రపడ్డాం. ఆ ముద్రని నేను పోయుంటే మీరు చెరిపేసుకోవడం ఎంత కష్టమయ్యేది. ఇప్పుడు మీకలా ఏం జరగలేదు కదా.